గణేష్ మహారాజ్ కి జై. ఇక అట్లా వరుసగా మనకి గణేషులందరూ కూడా తరలి వస్తున్నారు. ఇది ఖైరతాబాద్ దగ్గర ఉన్న ఆ హడావిడి మనం చూస్తున్నాము. ట్యాంక్ బండ్ దగ్గర అందరూ కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి అనేక ప్రాంతాల నుంచి వినాయకులని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరి సందడి దేనికదే అని చెప్పాలి. నిజానికి ఈ సందడి చూస్తుంటే అబ్బా, హైదరాబాద్ లో కానీ అసలు మన దేశవ్యాప్తంగా భారతదేశంలో జరుపుకునే ఒక గొప్ప పండుగ. ప్రతి ఒక్కరు ఎటువంటి భేదాలు లేకుండా కలిసి ఐకమత్యంగా చేసుకునే ఈ పండుగను చూసిన తర్వాత ఒక రేంజ్ గూస్ బంప్స్ వస్తున్నాయి. వాళ్ళ జోష్ చూడండి ఒకసారి. వినాయకుడు లుక్ కూడా చూసారు కదా, కాలు మీద కాలేసుకొని అట్లుంటది లెవెల్ అంటే అనే ఫీలింగ్ ఉంది. అంటే వినాయకుడికి ఉండే ప్రత్యేకత, ఆయనకుండే ఒక రెస్పెక్ట్ కానీ, అసలు వినాయకుడి మీద అందరికీ యూత్ కి ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళకుండే ప్రేమ కానీ ఒక రేంజ్ లో ఉంటుంది. అండ్ మెయిన్ గా ఈసారి వినాయక చవితికి చాలా పండల్స్ లో డిఫరెంట్ థీమ్స్ యూజ్ చేశారు. మనం ఇంతకు ముందే కొన్ని స్పెషల్ గా యూనిక్ గా ఉండే పండల్స్ ని మనం కవర్ చేసాము. ఇవాళ అయితే ట్యాంక్ బండ్ లో ఇది హడావిడి. ఆల్రెడీ మనకి ఖైరతాబాద్ గణేశుడు ఇంకొద్ది సేపట్లో రాబోతున్నాడు. ఇంకా ఆ హడావిడి చూస్తే మీరు ఇంచు కూడా మీరు కదలలేరు, అంతమంది జనసంద్రము భక్తులు కూడా ఉన్నారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఖైరతాబాద్ గణేష్ ని కూడా చూద్దాము. అయితే ఖైరతాబాద్ గణేష్ 69 ఫీట్ మనకు తెలిసిందే. ఇక నెక్స్ట్ దాని తర్వాత ఇదే హుస్సేన్ సాగర్ లో దాదాపు 50,000 వరకు కూడా గణేషుని విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ మనకు పోలీసు శాఖ అలాగే GHMC శాఖ వారందరూ కూడా తీసుకున్నారు. దీనికి తగ్గట్టే గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ రూట్స్ అన్ని కూడా దేనికి తగ్గట్టే ఈ ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్స్ అన్నిటికీ కూడా నార్మల్ కామన్ పబ్లిక్ వెళ్ళడానికి లేకుండా కొంచెం రూట్స్ వేరే డైవర్షన్స్ ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకేసారి కనుక వాళ్ళు ఒక్కసారిగా ఒక దగ్గరికి మింగిల్ అయితే కనుక ఏదన్నా అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ముందు జాగ్రత్తలు అన్ని తీసుకున్నారు. ఈ రకంగా చూసుకుంటే నెక్స్ట్ మన వినాయకుడు ఏ రేంజ్ లో వస్తారు. నాకైతే నేను యాక్చువల్లీ ఫీల్డ్ రిపోర్టింగ్ వచ్చాను, కానీ నేను ఒకవేళ ఫీల్డ్ రిపోర్టింగ్ లో లేకపోతే నేనే అక్కడికి వెళ్ళి డాన్స్ చేస్తానేమో అని అంత ఫీలింగ్ వస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఇక్కడ యూత్ కూడా వాళ్ళ ఎనర్జీ చూసిన తర్వాత మన ఇండియాలో ఇంత సూపర్గా ఇంత గ్రాండ్గా జరుపుకునే పండుగలు ఇంత బాగున్నాయా, ఇన్ని ఉన్నాయా, ఇంతమంది ఇంత ఐకమత్యంగా జరుపుకోవచ్చా అని తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మనకి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఖైరతాబాద్ గణేషుని అయితే చూసేద్దాము. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా. మన లైవ్ లో చూస్తారు కదా, మన ఖైరతాబాద్ గణేష్ వస్తుంటే అసలు ఆ హడావిడి, ఆ రష్ చూడండి. అసలు గణేశుడి కోసం ప్రతి ఇయర్ ఆ క్రేజ్ తగ్గదు, ఇంకా పెరుగుతూ పోతుంది అనమాట. 69 ఫీట్ గణేష్ని చూడడానికి బాపట్ల నుంచి ఫ్యామిలీ వచ్చిరంటే నేను షాక్ అయినా. అవునా, ఇంత ఫ్యాన్స్ ఉన్నారా, ఇంతమంది క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారా గణేశుడి కోసం, మన హైదరాబాద్ గణేశుడి కోసం అని ఫీలింగ్ వచ్చింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏదో మామూలుగా జెంట్స్ వచ్చారు 2-3 అనడానికి లేదు, ఫ్యామిలీ పిల్లలతో వచ్చారు. సో ఎందుకు అంత ఇష్టమో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు సాయి అండి. మేము బాపట్ల నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఖైరతాబాద్ నిమజ్జనం జరిగేటప్పుడు ఒక 20 ఇయర్స్ నుంచి నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకొని ఇక్కడ అంటే నేను చూసిన ఇంత వయసులో ఇక్కడ జరిగినంత బాగా గొప్పగా ఘనంగా ఏ ఊర్లో కూడా చూడలేదు. ప్రత్యేకంగా మా ఊర్లో మా ఏరియాలో పెట్టినా కానీ గణేశుని నేను నిన్న నిమజ్జనం అయినా కానీ అక్కడ వదులుకొని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ గణేష్ నిమజ్జనం కోసం వచ్చాను. సూపర్, అంత క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు మన గణేశుడికి. మీరు మీ పిల్లలతో వచ్చారా? అవును మేడం, మేము చిన్నపల్లి మండల్ నల్గొండ డిస్ట్రిక్ట్ వింజమూరు నుంచి వచ్చామండి. నల్గొండ నుంచి ఫ్యామిలీ అందరూ వచ్చారా? ఫ్యామిలీ అంతా వచ్చాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వచ్చినామండి. 70 కిలోమీటర్స్ నుంచి వచ్చినామండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారా? ఎర్లీ మార్నింగ్. మరి మీరు దారిలో కనిపించిందా ఖైరతాబాద్ గణేష్ మీకు? మేము ఫోన్లో చూసినాము, NTV లైవ్లో చూసినా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారు, ఇదే ఫస్ట్ టైం?
మేము 20 ఇయర్స్ నుంచి వస్తామండి. 20 ఇయర్స్ వస్తున్నారా? ఓకే, ఒక్క నిమిషం బాబునాడు. హాయ్, నీ పేరు? అభినవ్ కార్తికేయ. అభినవ్, నీకు ఖైరతాబాద్ గణేష్ ఎప్పుడు ఫస్ట్ టైం ఇది చూడడం? ఫస్ట్ టైం. మీ డాడీకి ఏమని చెప్పి తీసుకొచ్చినావు? డాడీనే తీసుకొచ్చిరా? నీకు ఎందుకు అంత ఇష్టం గణేష్ని చూడాలని? అంత ఇష్టం ఎందుకు అనిపించింది? ఫ్యామిలీతో వచ్చారు మీరు? పెద్ద గణేశుడు పెద్ద ఉంటాడు. ఇప్పటివరకు మామూలుగా టు బి హానెస్ట్ అసలు ఎక్కడన్నా క్లియర్గా డైరెక్ట్ చూసావా పెద్ద గణేషుడిని? ఎన్ని ఫీట్స్ తెలుసా? 69. 69 ఫీట్స్ అంటే ఇంకా చూడాలేమో పైకి. సో నీకు ఏమనిపిస్తుంది చూడడానికి? ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? ఎగ్జైటింగ్. మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తావు ఫస్ట్? ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి చూసి వచ్చినావు అని అంటారు. అయితే ఇక రేపంతా నువ్వే మీ సెలబ్రిటీనా మీ స్కూల్లో? అంతా నిన్నే అడుగుతారు. ఓకే, సో మీ మమ్మీ పేరు? దీపిక. దీపిక. ఓకే, సో అట్లా ఫ్యామిలీ అందరు వచ్చారు. కొంచెం మీ పేరమ్మా? నాకు తెలుగు రావు. తెలుగు రాదా? మీ భాష. మీ పేరు? క్రాంతి. క్రాంతి. ఓకే, మీ చిన్న చిన్న పిల్లలతో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల. బాపట్ల నుంచి ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఖైరతాబాద్ గణేష్ని ఫస్ట్ టైమా మీరు చూడడం? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? మరి ఎట్లా అంత పిల్లలతో వచ్చారు, డేర్ చేసారు ఇంత రష్లో, ఏమనిపిస్తుంది మీకు? హ్యాపీ. హ్యాపీయా? వన్ వర్డ్, సింగిల్ వర్డే, కాకపోతే ఎమోషన్ చాలా డీప్ ఉంటుంది అనమాట. ఓహో గణపతి బప్పా ఎన్నిన్ని రూపాలప్ప సాహో సాగిరమప్ప దయతో దీవించవా మము అనునిత్యం తోడుండి కాపాడే దేవా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ. వినాయకాన్ని పూజలే చేశామంటే తొలిగా భారాలన్నీ దూరం కావా సులభతరంగా. కార్యాలన్నీ జయం కావా గమ్మని అంటే గండాలన్నీ పారిపోవాగా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మనకు హైదరాబాద్ గణేష్ చూసినాం కదా, ఎట్టకేలకి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే కాదు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఊర్ల నుంచి కూడా, మారుమూల ఊర్ల నుంచి కూడా హైదరాబాద్ లో మన ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వచ్చారు. ఇక్కడ మనం పబ్లిక్ ని చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు ఆ బరాత్లో జాయిన్ అయ్యి ఫ్యామిలీతో, లేడీస్, జెంట్స్, ఎవరితో అంటే జెండర్ తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు, ఆ బరాత్ కి డాన్స్ చేస్తున్నారు. 69 ఫీట్ గణేష్ ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నాడు. చూస్తుంటే ఆహ్లాదకరంగా కనుల విందుగా ఉంది. మనల్ని తలెత్తుకునేలా చేశాడు. మన హైదరాబాద్ కి, మారుమూల ప్రాంతాల వాళ్ళకి కూడా మన హైదరాబాద్ పేరు వినిపిస్తుందంటే అది మన గణపయ్యే కారణం అని చెప్పొచ్చు. అంబా సుత్తా నువ్వుంటావా అమ్మా నాన్నతోనే, అంతో ఇంతో ఇప్పించవా మాకు దర్శనానే. లంబోదరా నీకేనంట భోళా లడ్డూలన్నీ ఆరగించి అందించవయ్యా సిరి సంపదలే. గరిక పూజలందుకో గణపతి దేవరా, చెరకు విందు అందుకో షణ్ముఖ సోదరా. జయ హో భక్తవత్సల పుణ్య పురుషాయ. మన హైదరాబాద్ గణేష్ చూపించాను కదా మీకు. ఇక్కడ మన యంగ్స్టర్స్ వచ్చారు, గర్ల్స్ వచ్చారు కదా. నార్మల్గా అయితే ఒకప్పుడు నుంచి చూసుకుంటే మనకి 71 ఇయర్స్ పూర్తి చేసుకుంది మన హైదరాబాద్ గణేష్లు. ఇక్కడ ప్రతిష్ఠించడము, నిమజ్జనం ఇదంతా ఘనంగా జరుగుతుంది. అంత పేరు కూడా సంతరించుకుంది. గణేషుని దర్శించుకొని ఈ నిమజ్జనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళ మాటలు ఒకసారి తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? కాంచన. కాంచన, ఎక్కడి నుంచి వస్తున్నారు?
మేము ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి వస్తున్నాం. ఓ మై గాడ్, నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి ఎంతమంది వచ్చారు మొత్తం? మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఫ్యామిలీ గణేష్ని చూడడానికి వచ్చారు అయితే. సో ఎందుకు అంత ఇష్టంగా అందరు కూడా రావాలనిపించింది గణేష్? ఎందుకంటే మన ఇండియా మొత్తంలో చూసుకుంటే ఖైరతాబాద్ గణేష్ అనేది చాలా ఫేమస్. కాబట్టి దీన్ని చూడడం అనేది చాలా లక్ గా ఫీల్ అవుతున్నా అండ్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చూసావు కదా ఇప్పుడు 69 feet గణేష్ ఎలా అనిపించింది నీకు? నాకైతే నిజంగా రియల్ గా గాడ్ చూసినట్టు ఫీల్ అయితే వచ్చింది. అంత పెద్దగా చూడడం ఫస్ట్ టైమా? లేదు, చాలా సార్లు చూసా, కానీ ఎప్పుడు చూసినా కూడా ఫస్ట్ టైం ఫీల్ అయినట్టు. ఓకే, డైరెక్ట్ గా చూడడం చాలా సార్లు వస్తారా? రెగ్యులర్ గా రాము, జస్ట్ ఖైరతాబాద్ నిమజ్జనం రోజు వస్తాం. నిమజ్జనం రోజు రెగ్యులర్ గా మీ ఫ్యామిలీ అందరూ ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వస్తారు? బిఫోర్ ఇయర్ నుంచి వస్తున్నాం. వావ్ సూపర్. అయితే ఇప్పుడు నార్మల్ గా మనకి ఇండియా మొత్తంలో చూసుకుంటే ఫ్రాంక్ గా మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన థింగ్ ఏంటంటే మన సౌత్ స్టేట్స్ లో ఖైరతాబాద్ గణేష్ కి చాలా పెద్ద పేరుంది, క్రేజ్ కూడా ఉంది. మరి నువ్వు గణేష్ని చూడడానికి వచ్చావు, ఏం చెప్తావు వీటి గురించి అందరికి? అందరూ రావాలి, ఎక్కడున్న వాళ్ళైనా ఎవరైనా సౌత్ లో, నార్త్, ఎనీ వన్ కెన్ కమ్ హియర్. ఓకే, నీకు ఎక్స్పీరియన్స్ మీ మదరా? ఓకే, సిగ్గుపడుతున్నారు. హాయ్ చెప్పరా మీరు? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇది వీళ్ళ జోష్, ఇంత హైలైట్ ఉంది కదా. వీళ్ళ జోష్ చూసిన తర్వాత నాకు కూడా ఒక రేంజ్ జోష్ ప్లస్ గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, మన ఇండియాలో ఇంత గ్రాండ్గా జరిగే ఒక ఫెస్టివల్ ఏదన్నా ఉంది అంటే అది గణేష్ చతుర్థి మాత్రమే అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు. గణేష్ చతుర్థి కాకుండా ఇంకా ఏ పండుగ కూడా ఈ మన కుటుంబాలన్నిటినీ కూడా కలపదు. అంటే ఇతర మన సంస్కృతి సంప్రదాయాలను చూపించే విధంగా చాలా పండుగలు ఉన్నాయి. అంటే అవి కొన్ని స్టేట్స్లో ఇంతవరకే పరిమితమై ఉంటాయి, కొంతవరకే జరుపుకుంటారు. కానీ ఇలా అందరూ కూడా ఇళ్ళని వదిలేసి ఫోన్లు పక్కన పెట్టేసి ఒక రోడ్డు పైనకైనా సరే ఎక్కడున్నా సరే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, అన్నీ మర్చిపోయి ప్రపంచాన్ని. అంటే అది గణేష్ చతుర్థి పండుగ మాత్రమే. దానికి మీరు కూడా ఒప్పుకుంటున్నారని నేను అనుకుంటున్నా. మీరెవరన్నా ఈ ఇయర్ మిస్ అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ ఇయర్ మన చేతుల్లోనే ఉంది. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ ఎన్ని ఫీట్స్ పెడతారో అనే ఎగ్జైట్మెంట్ కూడా నాకు చాలా ఉంది. సో ఇంకా నాతో పాటు నా ఎగ్జైట్మెంట్ ఇంకా కొంచెం పెంచడానికి ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. నమస్తే అమ్మ, మీ పేరు? ఉమాదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బీదర్. అబ్బో సూపర్. అంటే ఫ్యామిలీ వచ్చారా? అబ్బా కుటుంబం సగటు. నేను చెప్పాను కదా ఫ్యామిలీ వచ్చే పండుగ ఏదంటే అది గణేష్ చతుర్థి. ఎలా ఉందమ్మా, చూసారా గణేషుని? ఇంకా చూడలేదండి. అయ్యో అక్కడ ఉన్నారు కదా, చూడలేదైతే. 69 తెలుగు అచ్చా. వాళ్ళకి హిందీ వస్తుందండి. మీరు ఇదే ఫస్ట్ టైం అందరూ రావడం? ప్రతి సంవత్సరం వస్తారా? ఓకే 69 ఫీట్ల గణేషుని చూడడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంత పెద్దగా ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? कैसे फील हो रहा है आप? हिंदी చెప్పండి. अच्छा फील हो रहा है. అసలు ఈ పండుగ అనేది ఫ్యామిలీ అందరూ కలిసి హైదరాబాద్కి వచ్చి ఇట్లా గణేషుని చూడాలి అనిపించడం అనేది ఒక ప్రత్యేకత. దీని గురించి మీరు ఏం చెప్తారు ఈ పండుగ గురించి? చెప్పండి. गणेश चतुर्थी फेस्टिवल के बारे में कुछ बोलिए ना, आप क्या सोच रहे हैं कि पूरे बोल के? गणेश चतुर्थी के बारे में बोलने का है तो वो विघ्नेश्वर है, सब हमारा विघ्न करता है और बड़ी देवता है. अच्छा. और इंडिया में एक ही फेस्टिवल है गणेश चतुर्थी. सभी स्टेट में करते हैं फेस्टिवल. सभी स्टेट में करते हैं, मगर ये फेस्टिवल को बहुत क्रेज है. उसके बारे में क्या बोलते हैं आप? अच्छा है. जो भी सोचे तो बना के जो भी मनकामना पूरा करता है गणेश. अच्छा. అంటే నేను ఆ ఎక్సైట్మెంట్ ని, ఆ హ్యాపీనెస్ ని మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది నేను బహుభాషల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. బట్ నాకు కొన్ని భాషలే వచ్చు కాబట్టి మీకు ఓన్లీ తెలుగులో, మన కోసం నేను మీకు తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నాను. అటు హిందీ, తమిళ్, మరాఠీ, కన్నడ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్. నేను తెలుగు, మీరు తెలుగు వాళ్ళు ఉండొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండొచ్చు. ఇలా ఇన్ని లాంగ్వేజెస్ వాళ్ళు, ఇన్ని సంస్కృతులు, కల్చర్స్ కలిగిన వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి గణేషుని దర్శించుకోవడం, చూసుకోవడం. ఊరు నుంచి నేనైతే ఇక్కడ గండి మైసమ్మ ఉంటాను. మా అన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, మా మరిది వాళ్ళు, మా చెల్లి కొడుకులు అందరు ఫ్యామిలీ తొలకొని వచ్చిన అండి చూడడానికి.
ఓకే, సూపర్ అమ్మ, అందరినీ తీసుకొని వచ్చారు మీరు, చాలా సంతోషం. నాకు ఇంతమందిని చూసిన తర్వాత అబ్బా మన పండుగల మీద ఇంకా గౌరవం పెరిగింది. నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. మన భారతదేశంలో ఇంత గొప్పగా చెప్పుకోదగ్గ పండుగలు ఏమన్నా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. నేను కూడా సీరియస్లీ ఇన్నేళ్లలో హైదరాబాద్ లోనే ఉంటున్నా కూడా ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా నేను గణేష్ చతుర్థి ఇంత గ్రాండ్ గా జరుపుకోలేదు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కేబీ రామ, హైకోర్టు అడ్వకేట్ని. ఈ గణపతి ఉత్సవం అనేది హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇది ఎక్కడో బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్రోద్యమంలో మన అందరినీ చైతన్యం చేసి సంఘటితంగా స్వాతంత్రం సంపాదించడం కోసం స్థాపించిన గణేశ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెలుగుతున్నాయి. దట్టు మన హైదరాబాద్ కేంద్రంగా ఈ ఉత్సవం బ్రహ్మాండంగా, ఒకప్పుడు బాంబే అని చెప్పుకున్నారు, ఇప్పుడు హైదరాబాద్ మించిపోయిందని చెప్పడం తప్ప మన బాంబే దాటిపోయిన ఈ యొక్క గణేష్ మహారాజు 27వ తారీఖు స్థాపించినప్పటికీ ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఖైరతాబాద్ గణేష్ మహారాజు చూడటం జరిగింది. లక్షల మందిలో చూశారు. ఆదివారాలే శనివారం, ఒకప్పుడు ఆదివారం శనివారాలు ప్రతిరోజు అర్ధరాత్రి వాళ్ళు సెటర్ వేసే వారికి కూడా బంద్ కాకుండా జనాలు వచ్చారు. భక్తుల్లో ప్రేమ పెరిగిపోయింది, భక్తి పెరిగిపోయింది, దేశభక్తి పెరిగిపోయింది. ఈ యొక్క హిందువుల యొక్క చైతన్యం కలిగింది. ఈ గణేష్ మహారాజు లక్షలాది హిందువులను చైతన్యం చేశాడు. ఈ రోజు భాగ్యనగరం వీధులన్నీ కూడా చీమల పుట్టల్లా విరివిధిగా వచ్చారు. జై బలో గణేష్ మహారాజ్కి. మన యూత్ లో ఎనర్జీ తగ్గదు అంతే. అది ఎందుకంటే ఇది గణేష్ చతుర్థి కాబట్టి అది మన వినాయకుడుకున్న ఒక ఎనర్జీ. బట్ టు బి ఫ్రాంక్ చెప్పుకుందాం, మనం ఈసారి వినాయకుడు అంటే పూజ చేసి చక్కగా ఆ కథ చదువుకున్న తర్వాత అక్షంతలు మనం నుదుటి మీద తల మీద ధరించిన తర్వాత అంతా మంచి జరుగుతుందని అంటూ ఉంటారు. ఆ శమంతకం అని కథను చదువుకున్న తర్వాత మనకున్న పాపాలు ఏవైనా సరే అవమానాలన్నీ కూడా తొలగిపోతాయి, మనకి విఘ్నాలన్నీ కూడా మన చేతిలో ఉంటాయని చెప్పేసి గణేశుని పూజ ప్రారంభించిన తర్వాత మన రాష్ట్రంలో కానీ దేశం మొత్తంలో కూడా భాషలకు సంబంధం లేకుండా అందరూ సమానంగా జరుపుకునే పండుగ ఇది కావడం వల్ల ఇది అందులో మనకి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఉండటం, విశేషంగా ఉండడం చాలా గొప్పగా అనిపిస్తుంది. దీన్ని నేను కవర్ చేయడం హైదరాబాద్లో నేను ఇన్నేళ్ళుగా ఉన్నా, నేను ఇందాక చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం నేను ఇన్నేళ్ళుగా ఇదే ఫస్ట్ టైం ఇంతమందితో ఇంత గ్రాండ్గా వినాయక చవితిని జరుపుకుంటున్నాను. ఇంకోసారి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో మీరందరూ కూడా ఎవరైనా గణేశుని చూడడం మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చి మిస్ అవ్వకుండా చూడండి. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా. రామండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ అని 2011లో వచ్చాను. 11 నుంచి కంటిన్యూ వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉంది మాకు హైదరాబాద్ లో. నేను ఎవ్రీ ఇయర్ వస్తాము. మేము బ్యాచులర్ ఉన్నప్పుడు ఇక్కడే పులిహోర తిన్నాము, ఇక్కడే ఎంజాయ్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో మేము బ్యాచులర్ ఉన్నప్పుడు వచ్చాము, ఇప్పుడు మేము ఫ్యామిలీతో వచ్చాము. ఇప్పుడు సో చాలా ఎంజాయ్ గా ఉంది, చాలా ఎంజాయ్. హైదరాబాద్ లో నిజం చెప్పాలంటే మనకి మహారాష్ట్ర, ముంబైలో గణేష్ ఫేమస్ అయినప్పటికీ ఖైరతాబాద్ గణేష్ గురించి ఎక్కువగా అందరు చెప్పుకుంటారు. లేదండి, చాలా ఇది ఇప్పుడు ఇండియాలోనే చాలా టాప్, చాలా టాప్ లెవెల్ గా వెళ్ళిపోతుంది మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అనేది. నిజంగా చెప్పాలంటే ఒక మామూలుగా మన కళ్ళతో అంత పెద్దగా 69 ఫీట్ల గణేష్ని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? 69 ఫీట్ పబ్లిసిటీ కూడా అలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ చాలా ఫ్రీడమ్ ఉంది. దగ్గర నియరెస్ట్ గా ట్యాంక్ ఉంది, సెక్రటరీ ఉంది. సో చాలా పబ్లిసిటీ ఉంటుంది, చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం చూడాలంటే ఇక్కడ దగ్గర బీర్ల మందిర్ ఉంది, సో చార్మినార్ ఉంది. సో దానివల్ల వేరే స్టేట్ల నుంచి చూడడం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. కుమార్, మేము వరంగల్ జనగాం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నేను గత 10 ఇయర్స్ నుంచి వస్తున్న కంటిన్యూ. మా ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంటారు, ఎవ్రీ ఇయర్ కాల్ చేస్తారు బాగుంటుంది చూడడానికి. హైదరాబాద్ గణేశుడు ప్రతి ఇయర్ మేము చూడడానికి వస్తాము. 69 అడుగులు ఉన్నా అని కాదు, దేవుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ప్రముఖ పేరు అంటేనే హైదరాబాద్ గణేశుడు. ముంబై లాల్ మహారాజ్ ఎట్లనో మనకి ఇక్కడ హైదరాబాద్ గణేష్ మహారాజ్ అలా. సో మంచి పాయింట్ చెప్పారు. మన హైదరాబాద్కి వచ్చిన తర్వాత కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఖైరతాబాద్ గణేష్ని చూసిన తర్వాత దగ్గరలో ట్యాంక్ బండ్ ఉంది, బిర్లా మందిర్ ఉంది. ఇలా మనం చాలా స్పెషల్ ప్లేసెస్ కూడా చూసి వెళ్ళొచ్చు. మీరు ఎలాగో వేరే స్టేట్ నుంచి వచ్చినట్లయితే వచ్చి ఇవి కూడా చూసి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అంటే కీప్ వాచింగ్ ఎన్టీవీ.